వెల్కమ్ బ్యాక్ టు సారా బ్లాగ్స్ 999. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి అత్తమ్మ బర్త్డే పార్ట్ 2 అనమాట. సో పార్ట్ 1 చూడని వాళ్ళంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చేసాను. సో చూసేయండి. హోప్ మీ అందరికీ పార్ట్ 1 నచ్చింది అనుకుంటున్నా. సో అలానే పార్ట్ 2 కూడా ఎండ్ వరకు చూస్తారనుకుంటున్నా. సో చూడండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్, లైక్, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇది వచ్చేసి అత్తమ్మ బర్త్డే పార్ట్ 2 అన్నాను కదా! సో ఇలా ఫస్ట్ అత్తమ్మ రాగానే అందరూ ఇలా ఫుల్ సర్ప్రైజ్ అండ్ షాక్ ఇచ్చారనమాట. సో అందరూ ఎందుకు కాళ్ళు మొక్కుతున్నారు అని అనుకోకండి. సో వాళ్ళందరూ సిస్టర్స్ అండ్ మరదలు అవుతారు. సో ఆ పెద్దది కాబట్టి అలా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. సో అత్తయ్య అయితే ఫుల్లీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్ కూడా. సో ఏంటి ఇంతమందా? అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అన్నట్టు. సో అందుకే అత్తమ్మ రాగానే అందరి దగ్గరికెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. సో ఇంక మేమైతే అత్తమ్మ వచ్చే టైంకి కేక్ వచ్చిందనమాట. సో అందుకే డెకార్ కొంచెం లేట్ అయిపోయింది. సో ఆఫ్‌కోర్స్ ఇలా ఫంక్షన్స్ అంటే ఏదైనా డిలే కామన్ కదా! అండ్ ఈ కేక్ వచ్చేసి మేము మెట్పల్లిలోనే ఆర్డర్ చేశామనమాట. బట్ ఈ డెకార్ అంతా ఆన్‌లైన్ రిఫరెన్స్‌గా సో అమెజాన్‌లోనే ఆర్డర్ చేశాము. సో వెనక బ్యాక్ డ్రాప్ డెకార్‌తోనే. అండ్ ఇంక సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే వచ్చేసింది. సో ఇదొచ్చేసి స్టెప్ కేక్ అనమాట. సో డెకార్‌కి మ్యాచ్ అవ్వాలని చెప్పి కేక్ కూడా పర్పుల్‌లోనే ఆర్డర్ చేశాము. సో ఎక్కడ తగ్గొద్దు అన్నట్టు. అండ్ ఇంగ సేమ్ ఇంగ ఇక్కడ డెకార్స్ వచ్చాయి కాబట్టి సో దాన్ని నేను, సాయి ఇంగ వేణు కలిసి డెకార్ చేస్తున్నామనమాట. అండ్ ఎనక మా వాళ్ళైతే మైక్ తీసుకొని ఫుల్ రచ్చ చేస్తున్నారు. అవి కొన్ని రియల్ క్లిప్స్ పెట్టాను. సో చూసేయండి. అండ్ ఎండ్ వరకు అయితే చూడండి వ్లాగ్‌ని. ఎవ్వరు మిస్ అవ్వకండి. కంటిన్యూ ద వ్లాగ్. బర్త్డే గర్ల్ కోసం somebody has something to say. Okay? హలో హలో దూరాల నుంచి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మర్చిపోలేని రోజు ఇది. ఈరోజు మాకెంతో ఇష్టమైన మా సరోజక్క 50వ జన్మదినం సందర్భంగా మీరందరూ చాలా దూరం నుంచి వచ్చారు. మా అక్కయ్య అయితే హైదరాబాద్ నుంచి వచ్చింది. ఇక్కడ ఓటు నడపలేవండి, ఓన్లీ సరోజక్కనే. జయ హో శివగామి దేవి. ఈ పార్టీకి ఇచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం తెలుపుతూ ఇక్కడ మా మెంటర్ కార్తీక గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. హలో, మీరు అందరూ మెంటల్ అనుకున్నారేమో, మెంటర్ అంట నేను. Not so funny. ఎవరు నవ్వలేరు యాక్చువల్లీ. సో ఫైనల్లీ చూసారు కదా! సో బాబాయ్ వాళ్ళు వాళ్ళ అత్తయ్య గురించి మాట్లాడారు. సో అండ్ ఆల్మోస్ట్ డెకార్ అయితే ఎండ్‌కి వచ్చేసిందనమాట. సో మేము ఇంకా బటర్‌ఫ్లైస్ అవన్నీ స్టిక్ చేస్తున్నాము. సో యాజ్ పర్ పిగ్‌గా మేము స్టిక్ చేసామన్నమాట. అండ్ ఇంకా ఆల్మోస్ట్ డెకార్ అయితే చాలా బాగా రెడీ అయింది. సో ఇంకా అత్తయ్య కూడా రెడీ అనమాట. సో సెలబ్రేషన్స్‌కి. సో ఫైనల్ లుక్ ఇదనమాట. సో మీకు ఈ కేక్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ సో అత్తయ్య బర్త్డే 50th బర్త్డే కేక్ అనుకున్నట్టయితే రెడీ అయిపోయింది. సో సెలబ్రేషన్ స్టార్ట్స్.
గాయ్స్ చూస్తున్నారు కదా మా బాబాయ్ ఎంత హడావిడి చేస్తున్నాడో. సో అదనమాట అత్తయ్య బర్త్డే అయితే ఇలా స్టార్ట్ అయింది. సో ఇంకా అందరూ బాబాయ్లు, పిన్నిలు, అత్తలు, మమ్మీలు, డాడీలు, సో ఎవ్రీబడి కేమ్ టు బ్లెస్ హర్ అనమాట. సో అలా అయితే బర్త్డే స్టార్ట్ అయింది. సో ఇంకా నానమ్మ కూడా వచ్చేసి అత్తమ్మ కేక్ పెట్టేసింది అనమాట. సో అలా అయితే ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. సో ఇంకా అత్తయ్య ఫ్రెండ్స్, అలా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండ్ కాలనీ ఫ్రెండ్స్ అన్నాను కదా, సో వాళ్ళు కూడా వస్తారనమాట. సో ఇంక ఇదంతా బ్లాగ్ చూసేయండి. సో వీళ్ళందరూ లైక్ అత్తమ్మ లైక్ కాలనీ ఫ్రెండ్స్ అన్నమాట. సో అలా కిట్టి పార్టీ ఫ్రెండ్స్ కూడా. సో వాళ్ళొచ్చారనమాట. సో హ్యాపీ. అత్తమ్మని ఇలా మంచిగా వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసి ఇలా ఆట పట్టిచ్చేస్తున్నారు. అండ్ ఇంగా అత్తమ్మ ఏంటంటే లైక్ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుందామంటే లైక్ బర్త్‌డే పార్టీలో ఛాన్స్ రాలేదంట. సో ఎందుకు అలా లైక్ ఛాన్స్ రాలేదని ఫీల్ అవుతారు. సో ఇక్కడ చెప్పొచ్చు కదా అని చెప్పి సో అత్తమ్మ తన లైక్ ఫీలింగ్స్ షేర్ చేసుకుందాం అనుకుంది. సో అలా లైక్ ఎలా ఫీల్ అయింది ఏంటి అనేది లైక్ వచ్చిన వాళ్ళకి రిలేటివ్స్‌కి తను చెప్పాలనుకుంటుందంట. సో అందుకని సో అత్తమ్మ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తదనమాట. సో అది వినేయండి. అందరికీ హాయ్. మా కోడలు మా అత్తమ్మ ఇదంతా హ్యాపీగా ఫీల్ అవుతుందో లేదో అని అన్నది కదా. ఇలాంటి కోడలు అలాంటి కొడుకులు నాకు ఎవరైనా హ్యాపీగానే ఉంటారు. అందులో నేను చాలా హ్యాపీ. ఇలాంటి తమ్ముళ్ళు, అలాంటి భర్త, ఇలాంటి కొడుకులు, అలాంటి కోడలు ఇంతమంది నా హ్యాపీనెస్ కోసం వచ్చి ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేను. ఇంత మంచిగా చేసినందుకు మా ఇద్దరు పిల్లలు, నా కోడలు, నేను చాలా సంతోషంతో వాళ్ళు ఆశీర్వదిస్తున్నాను. ఈ ప్రేమ నాకు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్ననాటి దోస్తులను, నా ఇప్పటి దోస్తులను అందరినీ పిలిచి వాళ్ళు కూడా వాళ్ళ మాట కాదనకుండా అందరు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా పిల్లలంటే ఇలా ఉండాలి. ఎవరికైనా ఏ పేరెంట్స్కైనా ఇలాంటి పిల్లలు ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. నేను చాలా అదృష్టవంతురాలని ఫీల్ అవుతున్నాను. మనం మన పిల్లలకి ఎన్నో చేస్తాం, కానీ వాళ్ళు మనకు చేయడం గొప్ప. అందుకని ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, ఆల్ మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. సో గాయ్స్ విన్నారు కదా అత్తయ్య ఎలా ఫీల్ అయ్యారో బర్త్‌డే సెలబ్రేషన్స్ కానీ తన మాటలోనే అర్థమవుతుంది. షీ సో ఎమోషనల్ అయిపోయారని. అండ్ ఎవ్రీ మదర్ డిజర్వ్స్ బెస్ట్ అనమాట. సో లైక్ అందరూ ఇలానే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క చిన్న మూమెంట్ అయినా సరే ఎలా అయినా సరే వాళ్ళని హ్యాపీ చేసేయాలి. సో ఎవ్రీ మదర్ డిజర్వ్స్ బెస్ట్. అండ్ ఇదన్నమాట. సో చెప్పాం కదా అత్తమ్మ బాల శిష ఫ్రెండ్స్ అని. సో వీళ్ళనమాట. సో ఇంకిద్దరు మిస్ అయ్యారు అనుకుంటా. సో వీళ్ళే వాళ్ళ అత్తమ్మ వాళ్ళ చిన్నప్పటి ఫ్రెండ్స్ అనమాట.
అండ్ ఇంక అత్తయ్య బర్త్డే రోజే ఒక యానివర్సరీ అనమాట. సో ఇక్కడ చూస్తారుగా మా పిన్నులు ఫుల్ నవ్వుతూ ఫన్ చేస్తున్నారు, వాళ్ళని ఆట పట్టిస్తారు అనమాట పాపం. అదే రోజు తాతయ్య వాళ్ళ యానివర్సరీ కూడా. సో చంద్ర తాతయ్య వాళ్ళది. సో వాళ్ళది 42 years ఆఫ్ జర్నీ అనమాట. సో లాంగ్ కదా, అండ్ హ్యాపీ లాంగ్ లైఫ్. సో అదనమాట. సో తాతయ్య వాళ్ళ యానివర్సరీ కూడా క్యూట్ గా అత్తమ్మ బర్త్డే రోజు సెలబ్రేట్ చేసేసారు. సో పిన్ని వాళ్ళు, బాబాయ్లు అందరు కలిసి. సో ఇదనమాట, ఇలా క్యూట్ గా సెలబ్రేషన్స్ అయ్యాయి. సో అవి కూడా చూసి మామగారికి ఈనాడు పెళ్లిలో ఇంకెంతో రావాలని మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. సో అలా తాతయ్య వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయిపోయాక సో ఫుడ్ సెక్షన్ అనమాట. సో అందరైతే ఇలా మంచిగా రౌండ్ టేబుల్స్ లో ఫ్యామిలీస్ కూర్చొని తింటున్నారు. సో చెప్పాను కదా ఆ రోజు వెరైటీస్ అయితే మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ పన్నీర్ బిర్యానీ అండ్ విత్ గ్రేవీ అనమాట. సో ఫుల్ గా డ్రింక్స్ అండ్ వాటితో ఎంజాయ్ చేసేసారనమాట. సో మా ఫ్యామిలీ అయితే. అండ్ ఇంకా దీని తర్వాత ఫుల్ డాన్స్లు ఫన్ అనమాట. సో అవి కూడా అస్సలు మిస్ అవ్వకండి. ఇట్ వాచ్ ఫర్ ద ఎండ్. సో ఇంగా ఈవెంట్ ఎండ్ అనమాట. సో ఆల్మోస్ట్ అందరు తినేసి ఇంకా కొంచెం కూర్చున్నాము. సో ఇంకా డాన్స్లు ఉన్నాయని చెప్పి వెళ్ళే వాళ్ళని ఆపి మరీ చేయించామన్నమాట. సో ఆ ఫన్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఎండ్ వరకు వాళ్ళ డాన్సెస్ చూసేయండి. సో ఫైనల్లీ ధూమ్ ధామ్ చేయబోతున్నాం. సమన్ మీరు రెడీ? డిచ్కు డిచ్కు తీన్ మార్ ఓకే. సో గాయ్స్ ఇప్పుడు ఫుల్ డీజే ఫ్యామిలీ అన్నమాట. సో చూసేయండి.
అందరు వచ్చారు. సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ రాని వాళ్ళు మిస్ అయ్యారు, ఈ బ్లాగ్ చూడండి. అండ్ థ్యాంక్ యూ గైస్. సో ఈ వీడియో చూడండి, చూసి ఎలా ఉందో బర్త్ సెలబ్రేషన్స్ చెప్పండి. మా వాళ్ళు ఉన్నారు వెనక చూపిస్తారు. మా వదిన గారు, మా వదిన మా అక్కగారు